స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే మూలవాక్యంగా చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి, లేని వారు ఏకీవించవలసిందిగా మనం చేస్తున్నాము. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె మాట ప్రార్థన చేసుకుందాం. తలలో చేకరించండి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఉపవాస ఆశీర్వాద పండుగను పెట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. 22వ దినము అయ్యా, ఈ మొదటి కూడికను పెట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినం ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు. ఈ 2వ దినాన్ని బట్టి ప్రభువా మరొకసారి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చేరి ఉన్నటువంటి నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపతో నింపండి అయ్యా. నీ మాటల ద్వారా మేము నిజముగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభువా. నువ్వు ఏ బిడ్డ ఎటువంటి ఆశతో వచ్చారో ఎరిగినటువంటి దేవుడునైనా కనుక ప్రభువా, ఇగో చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుడిని అభిషేకించి అయ్యా, మానవ స్వరమును మరుగుపరిచి దైవ స్వరముతో నింపి ప్రజలందరికీ దీవెన మేలుల ఆశీర్వాదములు కలిగినట్లుగా నిత్య జీవంలో నాయన ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిచినట్లుగా చేరినటువంటి సమాజముతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడి అపవాది కార్యములు లయపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 3 దినాల ఉపవాస ఆశీర్వాద కూడికలకు చేసినటువంటి మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనరాలు గ్లోరియాకి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. హల్లెలూయా. యబ్బేజుని గూర్చి పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనటువంటి సంగతులు తెలియపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరలా ఈ వ్యక్తి కనబడడు. పరిశుద్ధ గ్రంథంలో కేవలం ఇక్కడ మాత్రమే యబ్బేజుని గురించి బైబిల్ మనకి తెలియపరుస్తుంది. మరి ఎక్కడ కూడా ఆ వ్యక్తి మనకి కనబడడు. అయితే తను ఎలా ఉన్నాడట? తన సహోదరులందరికంటే ఘనత పొందినటువంటి వాడిగా ఉన్నాడట. కానీ తన స్థితిని గూర్చి బైబిల్ ఏం చెప్పిందంటే, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి తనకి ఏం పేరు పెట్టింది? యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అనగా వేదన. వేదన. ఈ భూప్రపంచంలో ఏ తల్లి కూడా తన కన్నబిడ్డలకు ఇలాంటి పేరు పెట్టినటువంటి చరిత్ర లేదు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఎనీ రిలీజన్ ఎనీబడి, ఏ ఒక్కరూ కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇలాంటి పేరు పెట్టినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు. కేవలము ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. వేదనతో కన్నదంట తన తల్లి. అంటే మరి అందరి తల్లులు వేదనతో కనకపోతే బిడ్డలను ఎలా కంటారు? అంటే ఇక్కడ బైబిల్ చెప్పినటువంటి వేదన పురుటినప్పులు కాదు. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మీనింగ్ వేరు. లోకంలో సహజంగా స్త్రీ ప్రసవేదనతో పిల్లలను కనేటువంటిది వేరు. అది అందరూ పడుతున్నటువంటిదే. అయితే ఈ యబ్బేజు అనేటువంటి వ్యక్తి పుడుతున్నటువంటి సమయంలో తన తల్లి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కేవలం శారీరకమైనటువంటి ఈ పురుటి నొప్పులు మాత్రమే గాక తన జీవితమే భయంకరమైనటువంటి స్థితిలో తను ఉంటుండగా తన కుమారుణ్ణి కనవలసి వచ్చింది. ఇంకా ఎలాంటి పేరు పెట్టిందంటే వేదన అని ఆ పేరు పెట్టింది. ఎవరికైనా ఉందా పని ఎక్కడైనా? నీ పేరు ఏంటంటే ఎవరైనా వేదన అని చెప్పారు ఎవరికైనా మన లైఫ్లో? ఎవరు చెప్పలేదు. కానీ యబ్బేజుకి ఆ పేరు కనబడుతుంది. కానీ ఆ పేరుతో ఉన్నటువంటి తను ఎలా ఉన్నాడట? ఘనత పొందినవాడిగా ఉన్నాడట. ఇది మనం ఆలోచించాలి. యబ్బేజు కోసం పరిశుద్ధ గ్రంథంలో పాస్టర్స్ కానీ, సండే స్కూల్ పిల్లలు కానీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పడానికి ఇక్కడ లేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యబ్బేజును కూర్చున్నటువంటి ఒక విలువైనటువంటి సంగతిని దేవుడు తెలియపరచాలని కోరుతూ ఉన్నాడు. ఈరోజు అంత దీన స్థితిలో, బలహీనమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో తాను ఉంటుండగా కానీ తాను ఘనత పొందిన వాడికి ఎలా మారిపోయాడో మనకి అది ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా.
ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఆ 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతన్ని మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. హల్లెలూయా. చూడండి పరిస్థితి. అంటే ఈ రోజు మనం ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, ఏ స్థితిలో పుట్టాలో అది ఎవరి చేతుల్లోనూ ఉండదు, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అలా మనం పుట్టాం. కానీ పుట్టినటువంటి తర్వాత మనం పెరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి కొంత జ్ఞానం అనేది మనకు కలుగుతుంది, అవునా? సో ఒక బేదింట్లో ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఒక కూలివాని కొడుకట, కూలి పనులు చేసుకున్నటువంటి ఒక తల్లి తన బిడ్డను చదివించింది. ఈ రోజు అతను 3,000 కోట్లకు అధినేతగా ఎదిగాడట. సాధ్యమేనా? మొన్న ఒకటి చూశాను, సండే చెప్పాను కదా చిన్నవలసల ఆరాధనలో. ఒక రోజు కూలికి వెళ్తున్నటువంటి ఒక తల్లి తన కొడుకు కలెక్టర్ అయ్యాడు. తల్లికి ఫోన్ చేశాడు, అమ్మ నేను ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యానంటే, బిడ్డ పనికొచ్చే బిడ్డ తర్వాత ఫోన్ చేయని పెట్టేసింది. అంటే తనకు అర్థం కాలేదు, ఐఏఎస్ అంటే కలెక్టర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు తెలియదు మాట. అంటే ఏదన్నా ఇంటర్వ్యూకి నా కొడుకు సెలెక్ట్ అయ్యాడేమో అనుకుంది మాట. అదే కలెక్టర్ అయ్యాడని తెలిస్తే పని లేదు, ఏమి లేదు, పరుగున గంతులేసుకుంటూ వస్తుంది తల్లి. అంటే వాళ్ళు పుట్టింది కూలివాని కుటుంబంలోనే పుట్టారు, కానీ వారు ఆ విధమైన జ్ఞానాన్ని పొందుకొని ఒక లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఆశయంతో, కృషితో, సంకల్ప బలముతో ఎంతో మందిని ఎదిరించి పోరాడి ఎన్నో అవమానాలు నిందలు పడితేనే గాని ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవలేరు ఎవరు కూడా. కనుక ఈరోజు ప్రతి వారు కూడా నేను ఈ కులంలో పుట్టాను, ఈ మతంలో పుట్టాను, ఈ స్థితిలో పుట్టాను, ఆడపిల్లగా పుట్టాను కాబట్టి అలా ఉండిపోతున్నారు. అలా ఉండడానికి వీలు లేదు. మన అదేంచో ఏ కులంలో అయినా పుట్టచ్చు, ఏ మతంలో అయినా పుట్టచ్చు, ఏ స్థితిలో అయినా పుట్టచ్చు. ఏంటి అలా పుట్టాం కాబట్టి మన బ్రతుకంతా అలాగే ఉండిపోవలసిందేనా? మన చేతిలో ఉంది, ఖచ్చితంగా ఉందా లేదా? మన చేతిలో ఉంది. నేను చదువుకోవాలి అని అనుకుంటే కృషి చేస్తే ఖచ్చితంగా చదువుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని నా దగ్గర డబ్బులు లేవు, నేను చదువుకోలేనంటే ఎవరు ఏం చేయలేరు. మొదట నీ ఆశయం ఏంటి, నీ లక్ష్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, అవసరాన్ని బట్టి ఒక మాట చెప్తాను. నాకు ఊహ తెలిసినప్పటికీ నేను భయంకరమైనటువంటి అనారోగ్యంతో, బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్తో, ఈ అంతు చెక్కినటువంటి వ్యాధితో బాధపడుతున్నాను. నాకు ఊహ తెలియనప్పటికీ ఆ స్థితి అంటే ఇంకా ఎల్కేజీ కూడా రాలేదు. ఎల్కేజీలో వేసారు నన్ను, 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. రోజు బ్లడ్ పోతూ ఉండేది. ఆ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఇంటికి వచ్చేసరికి ప్రాణం పోతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ చిన్న ప్రాయంలో చాలా ఇబ్బంది ఉండేది. అలా హాస్పిటల్కి తీసుకెళ్తుండేవారు, అమ్మ నాన్నలు తిప్పుతుండేవారు. డాక్టర్లు చెప్పారు ఇది అంతు చెక్కినటువంటి వ్యాధి, మాకు అర్థం కావట్లేదు అసలు. కాబట్టి అబ్బాయి ఇంకా జర్నీలు అదే ప్రయాణం చేస్తే, నడిస్తే ఇంకా బ్లడ్ ఓవర్గా పోతుంది, కష్టమండి. ఇంకా తను స్కూల్స్, ఆటలు ఏమి ఉండకూడదు, ఇక ఫ్రీగా ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా టెన్షన్స్ ఇలాంటివి ఏమి ఉండకూడదు. దానివల్ల లోపల అవి సైజు పెరిగిపోతే ఆ పాలిప్స్, సేమ్ టైం బ్లడ్ కూడా ఓవర్గా బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పారు. సో నాకు తెలుస్తుంది, అమ్మ నాన్న చదువు, నేను బాగా చదువుకోవాలి అన్నీ తెలుస్తుంది. అయితే ఈ రోగం యొక్క బాధ కూడా నాకు తెలుస్తుంది. నేను అలాగే ఉండిపోతే ఒకవేళ అమ్మా నాన్న సర్లే ఇంకెందుకు చదువుకోవడం, ఇబ్బంది పడవద్దని వాళ్ళు అంటున్నారు. అలా అన్నారు కాబట్టి, నాకు రోగం ఉంది కాబట్టి నేను అలాగే ఉంటే ఈరోజు నేను డిగ్రీ వరకు చదివేవాడిని కాదు, అవునా కదా? అంటే కేవలము నాకే చదువుకోవాలనేటువంటి కోరిక, ఆశతో ఏదో సాధించాలనే ఆ తపనతో నేను డిగ్రీ వరకు చదవడానికి నాకు కలిగింది అవకాశం. అంటే ఇది నేను క్రియేట్ చేసుకున్నానా లేదా? అంటే అప్పుడు దేవుడిని కూడా నమ్ముకోలేదు నేను. అమ్మ ఖచ్చితంగా నువ్వు చదువుకోవాల్సిందే అని చెప్పలేదు. అంటే పర్టికులర్గా ఆలోచన నాలోని కలిగింది మాట. సో అదే విధంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనము ఏ స్థితిలో పుట్టామో, ఎక్కడ పుట్టామో అందులో మనం ఉండిపోతే మనము సక్సెస్ కాలేము. లేవాలి పైకి. అవమానాలలోను, నిందల్లోను, బాధలున్న స్థలము నుండి, స్థితి నుండి నీవంతటి నువ్వు పైకి లేవాలి మాట. దాని నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. ఆ స్థితి నీకు కనుమరుగైపోవాలి మాట. కనుమరుగంటే ఒకరు ఫైట్ చేయాలి. నువ్వు ఆ పోరాటంతో నువ్వు ఎదుర్కోవాలి, మనుషుల్ని ఎదుర్కోవాలి, సమాజాన్ని ఎదుర్కోవాలి, స్థితిని ఎదుర్కోవాలి. నువ్వు ఫైట్ చేస్తేనే ఆ స్థితి నీకు దూరం అవుతుంది, నువ్వు విజయం సాధించగలుగుతావు, అవునా కదా? కాబట్టి ఒక కన్న తల్లి తన కుమారుడిని కంటూ ఉన్నప్పుడు ఉన్న స్థితిని బట్టి తనకి వేదనాన్ని పేరు పెడితే, ఇప్పుడు చుట్టూ చూస్తున్న సమాజాన్ని ఒకసారి ఆలోచించండి.
ఈ కుర్రవాడు స్కూల్కి వెళ్తున్నాడు సపోజ్, చుట్టాలతో స్నేహితులతో ఉన్నారు, అందరు ఇతను గూర్చి ఏం మాట్లాడతారు? వేదన, ఒరే వేదన వేదన అని మాట్లాడతారు. చూడరా ఇలా అమ్మ ఏ పేరు పెట్టింది ఇడికని. వాళ్ళందరూ అవహేళన చేయకుండా ఉన్నారటవా? ఈ రోజే కాదు, తరతరాలుగా కూడా ఎంతో భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ఉంటూనే ఉన్నారు. వాళ్ళు కఠిన హృదయం కలిగినటువంటి వారుగా, క్రూరులుగా జీవిస్తూనే ఎదుటి వ్యక్తులను భయంకరమైనటువంటి జంతువుల కంటే నీచంగా చూసినటువంటి వారు ఉన్నారు. చరిత్ర కనబడుతుంది మనకి. కనుక యొబ్బేజు కూడా ఇన్ని అవమానాలను ఎందులో భరించాడు. కనీసం తన సహోదరులు ఉన్నారు, తన అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంటే, రే వద్దురా బాబు, నువ్వు మా దగ్గరికి రావద్దు, నీ బ్రతుకంతా అలా ఉంది, నువ్వు వస్తే ఆ శని మాకు అంటుకుంటుంది, వేదన ఇదంతా అని చెప్పి అన్నారు. పేరు చెప్పను కానీ నేను నా రక్త సంబంధాల ఇంటికి ఒకరోజు నేను వెళ్తే, గుమ్మంలో అడుగు పెట్టొద్దు, అర్జెంటుగా నువ్వు గుమ్మం దిగు, ఆ శని మాకు, ఆ దరిద్రం మాకు అంటుకొద్దని నన్ను అన్నప్పుడు అక్కడే చచ్చిపోయినంత పెయిన్ నాకు వచ్చి ఇంకో సమస్య వెళ్ళిపోయాను. భయంకరంగా సీరియస్ అయిపోయింది నాకు ఆ క్షణంలోనే. యానంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఆ రోజు. అయితే మార్నింగ్ వెళ్ళి నేను కలుపుకోవాలి, చాలా దూరం అయిపోయింది, నా వల్ల కాక బెంగ పెట్టుకుంది. సరే ఏదో నేను మాట్లాడదాం, చాలా టైం అయిపోయిందని నేను తెగించి ముందుకెళ్ళాను ఈ ప్రార్థన టైంకి వద్దామని. పోనీ ఇంతకాలం తర్వాత కలిసానని పోనీ కూర్చోమనలేదు, ఆహ్వానించలేదు, ఏం చేయలేదు. ఆ మాట ఎదురైంది మాట. కానీ అదే వ్యక్తులు ఈరోజు నేను ఎప్పుడు వస్తానా వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే నేను ఎప్పుడు లిఫ్ట్ చేస్తానో నా కోసం ఎదురు చూసేలా చేశాడు నా దేవుడు. చేస్తాడు ఖచ్చితంగా. ఎంత కన్నీరు కాచి గుండెలు పగిలేలాగా ఎంత ఏడ్చానో దేవునికి తెలుసు మాట. ఈ రోజు కూడా ఎవరైనా సరే, ఈ అబ్బాయి మాకు ఇంత ద్రోహం చేశాడు, ఇంత నష్టం చేశాడు, ఇంత అవమానం చేశాడని ఏ ఒక్కరు నా లైఫ్లో చెప్పే అవకాశం లేకుండా నేను బ్రతికాను. చెప్పే అవకాశం లేదు ఎవరికి. నేను అలానిగే జీవించాను. ఎందుకంటే నా కన్నీరు, నా కష్టం, నా వేదన, బాధ నా దేవుడు వ్యర్థము కానీ లేదు మాట. కాబట్టి యొబ్బేజు తన బంధువుల ఇంటికి, తన సహోదరుల ఇంటికి వెళ్తే తనకు కూడా ఇటువంటి అవమానం ఖచ్చితంగా కలిగింది. తను చేరనివ్వలేదు, ఎవరు కూడా రానియలేదు. తను ఆలోచించాడు, అంటే ఈ రోజు నా స్థితి బాగోకే కదా, నా పరిస్థితి బాగాలే కదా, వీళ్ళందరూ నన్ను అంటరాని వానిగా చూస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నన్ను హీనంగా చూస్తూ ఉన్నారు నా స్థితిని పెట్టే కదా. కాబట్టి నా స్థితి నుండి నేను విడుదల పొందాలంటే నేనేం చేయాలి అంటే, దొంగతనం చేయాలా, ఇతరుల సొమ్ము దోచుకోవాలా, అక్రమాలు, అన్యాయాలు, కుట్రలు చేయాలి. కొంతమంది ఇదే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? అక్రమాలు చేయాలి, అన్యాయం చేయాలి, దొంగ పనులు చేయాలి. ఇంతే నా సక్సెస్ అవ్వాలంటే. అది సక్సెస్ అని చరిత్ర చెప్పట్లేదు. అది హీనంగా మిగిలిపోతుంది చరిత్రలో. అది కాదు సక్సెస్ అంటే. ఎవరిది దొంగలించకుండానే, ఏ మోసం చేయకుండానే, ఏ అక్రమం చేయకుండానే, ఏ అన్యాయము చేయకుండానే నీ కష్టార్జితము ద్వారా నువ్వు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే మన శక్తి కొంచెం, మన జ్ఞానము కొంచెం, మన బలము కొంచెం, మనకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకు వస్తారు వాళ్ళు? మనం నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరో నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నువ్వు నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ నిస్సహాయ స్థితిలో నుండి నువ్వు పైకి లేవాలని, నిన్ను గెలిపించాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ స్థాయిలో నువ్వు చేరాలని దాని కొరకు ప్రయాసపడి, కష్టపడి, నిందలు, అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. నేను ఇది సవాల్ చేస్తాను నిజంగానే. హల్లెలూయా. ఎందుకంటే ఆ పోరాటం, ఆ రిస్క్ చేస్తున్నది క్రైస్తవుడు చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎవరైనా సరే, నీవు ఉన్నటువంటి ఆ బలహీనమైన స్థితి నుండి నువ్వు విడుదల పొందడం కొరకు నీకోసము ప్రాణమైనా పెట్టేవాళ్ళు దాని కొరకు ఉపవాసాలు చేస్తారు, కన్నీరు కారుస్తారు. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి ఎన్నో భయంకరమైన నిందలు, అవమానాలు కూడా పొందినా సరే నువ్వైతే నమ్ముతున్నావు కనుక నీ స్థితి నుండి త్వరగా నిన్ను విడిపించాలని క్రైస్తవుడు అంత పోరాటం చేస్తాడు. ఖచ్చితంగా అండి ఇది. అంటే నేను ఇది క్రైస్తవుడిని కాబట్టి ఈ మాట నేను చెప్పట్లే, నేను అనుభవించాను కాబట్టి, నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. హల్లెలూయా. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొబ్బేజు ఎలా ఘనత పొందిన వాడిగా మారిపోయాడు మనం తెలుసుకోవాలి ఈ దినాన్ని. హల్లెలూయా. ఎలా ఘనత పొందిన వాడిగా మారిపోయాడంటే తనకు అర్థమైంది. అందరిని వెతికాడు, అందరిని చూశాడు. తన స్థితి నుండి తను విడిపించి కాపాడగలిగిన వారు ఏ ఒక్కరు కూడా లేరు. అప్పుడు తనకు అర్థమైందన్నమాట. ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వెళ్ళాడండి. ఇశ్రాయేలు దేవుని దగ్గర ఏం చేశాడు? మొర్ర పెట్టడం మొదలు పెట్టాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఎన్నో అసంఖ్యకమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. కేవలం ఆ ముఖ్యం మాత్రమే చెప్పి నేను త్వరగా ముగిస్తాను.
యెబేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, చూడండి అంటే కరాఖండితంగా మాట, ఆశీర్వదించవలసిందే నిశ్చయము అంటే ఇంకా అందులో ఇంకా మళ్ళా కొంచెము రేపో ఎల్లుండి కాదన్నమాట, ఖచ్చితంగా ఆశీర్వదించవలసిందే. నా సరిహద్దులను విశాలపరచని చెప్పింది. సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. చూడండి, యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తాడంటే ఖచ్చితంగా. నరులు అనుకుంటున్నారు వారి కష్టార్జితం చేతే వారి ఆశీర్వాదం పొందాలి అని, వారి జ్ఞానం చేతనే వారి బలం చేతనే గొప్పవారు అయిపోవాలని నరులు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుత భారతదేశంలో ఒక వ్యక్తి ఎవరిని ఆశించకుండా తాను బ్రతకడమే ఇతరులకు ద్రోహం చేసినట్లు తెలుసా. రిలీజన్ కులాలను పక్కన పెడదాం, ఒక వ్యక్తి ఎవరిని కూడా ఆశీర్వదించకుండా తనంతట తానే బ్రతికితే వీళ్ళు అందరి ఎదుట దుర్మార్గులైపోయినట్లు, దోషులైపోయినట్లు, మోసం అక్రమ చేత బ్రతుకుతున్నట్లు చూస్తారు తెలుసా. చాలా మాట. కనుక నరులు తమ కష్టము చేతనే మేము ఆశీర్వాదం పొందుతాం, మా బలం చేతనే, మా తెలివితేటల చేతనే, మా అందచందాల చేతనే మేము గొప్పవారైపోతామని ఆశీర్వదించినంత కాలము యెహోవా ఆశీర్వాదం వారికి ఐశ్వర్యము కలగదు మాట. కనుక ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యెహోవా ఆశీర్వాదము ఖచ్చితంగా మనకి ఐశ్వర్యమును కలగజేస్తుంది మాట. హల్లెలూయా. కనుక యెబేజు ఏం చేస్తున్నాడంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. మనం అలా పూనుకోవాలి మాట, అరకొరగా కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు. ఆ పట్టు మనం వదలకూడదు. నేను చదువుకున్నటువంటి తరగతుల్లో 4వ తరగతిలో ఒక పద్యం, హిందీ పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు, తెలుగు పద్యాలు కూడా ఇంకా నాకు అలా గుర్తునే ఉన్నాయి. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టనేని బిగే పట్టవల్యు, పట్టు వేడి కంటే పరగచచ్చుట మేలు, విశ్వదాభిరామే నోరేమో. అంటే ఒక విషయమైన ఒక సంగతిని గూర్చి నువ్వు అది పట్టుకున్నావంటే, కలిగి ఉన్నావంటే అది ఎవరి కోసం నువ్వు వదిలేయకూడదు. అసలు నేను ఆ కేటగిరీకి చెందినవాడినే. ఒకటే, నేను చచ్చిపోవాలి, ఎవరైనా నన్ను చంపేయాలి, అంతేగాని నేను ఒక విషయమే మాటిచ్చి ఒక పనికి పూనుకున్నానంటే నేను బ్రతికుండగా దాన్ని ఎవరు కూడా ఆపలేరు మాట. ఎవరి కొరకైతే ఫైట్ చేస్తున్నానో వాళ్ళు వదిలేసుకోవాలి నన్ను, అంతే. కానీ నేనైతే వదులుకున్న దాఖలు నా జీవితంలో ఉండవు అసలు అనమాట. ఎందుకంటే నన్ను నా దేవుడు వదలని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, విడువని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మారని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడట. అదే ప్రేమతో దేవునికి అదే అంకిత భావం కలిగినటువంటి దేవుని భక్తుడు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు. అలా దేవుణ్ణి ప్రేమించలేని వాడు ధనం కోసము, ఇంకొక దాని కోసము ప్రలోభాలకు గురైపోతున్న వాడు ఉండడు. గంటకోలా ఉంటాడు మాట, మనుషు దగ్గర ఒకలా ఉంటాడు మాట. అదే ప్రేమతో దేవుని కొరకు అప్పగించుకున్నవాడు నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుని లాగే ఉంటాడు అన్నమాట. 20 సంవత్సరాలుగా చూస్తున్నాను దైవజన రంజిత్ గారు అలాగే ఉన్నాడు. అలాంటి ప్రేమతోనే ప్రేమిస్తాడు. అదే సహనం, అదే ఓర్పు, అదే సహాయం, హెల్పింగ్ నేచర్ ఇతరుల కొరకు, అదే తత్వం మాట. చాలా మంది పాస్టర్లు చూశాను, బ్రతుకులు మారిపోయినాయి పాస్టర్లు, వాళ్ళ బ్రతుకులు దేవుడే లేడు, అలా ఉన్నారు చాలా మంది. కాబట్టి నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తేనే గాని అంటున్నాడు మాట. ఆ పట్టుదల ఉండాలి మనకి. దేవుని ద్వారా ఖచ్చితంగా నువ్వు బ్లెస్సింగ్ పొందాలి అంటే ఆ కసి, ఆ సమర్పణ, ఆ తీర్మానం కలిగి ఉండాలి ఖచ్చితంగా. అది యెబేజులో మనకి కలగజేస్తుంది. ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో అంటారు ఎస్టాబ్లిషన్. ఖచ్చితంగా ఏంటంటే నీవు అలా ఉండిపోకూడదు, నువ్వు ఉన్న స్థితిలో ఉండిపోకూడదు, నువ్వు విస్తరించాలి. తూర్పు పడమర ఉత్తర దక్షిణములకి నువ్వు విస్తరించాలి, వ్యాపించాలి, సరిహద్దులు విశాలపరచబడాలి మాట. నేను ఒంటరిగా ఉన్నాను, ఈరోజు దేవుడు నన్ను విస్తరించాడు, ఆశీర్వదించాడు. ముగ్గురై నేను రాసిన పాట మెదక్ చర్చికి వెళ్ళినప్పుడు పాడానమాట. ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రిని చేసావు, దిక్కులేని నన్ను వెలపెట్టుకొని రక్షణనిచ్చావు. ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రిని చేసావు, విలువలేని నన్ను వెలపెట్టుకొని కృపతో నింపావు. ఇంతటి ప్రేమ నాపై
ప్రేమ నాపై, నీ ప్రేమకు నే పాత్రుడనా, నీ ప్రేమకు నే పాత్రుడనా. హల్లెలూయా. ఒంటరైన నన్ను దేవుడు జంటగా మార్చాడు. అలాగే విలువలేనటువంటి నా బ్రతుకుని దేవుడు వెలపెట్టుకొని తన కృపతో నింపాడు. ఇంకా ఉన్నాయి చరణాలు. హల్లెలూయా. కాబట్టి నన్ను విశాలపరచు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు. అడగాలంటే దేవుడి దగ్గర పర్టికులర్గా రాత్రి చెప్పాను కదా, ఆశీర్వాదిస్తే ఏం చేయాలో దేవుడు ఇస్తాడు. ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పాలి. అలాగా ప్రతి దాన్ని ఒక స్పష్టముగా పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హన్నా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, బిడ్డలు లేనిగా, సంతానం లేని దానిగా అవమానాలు పొందుతూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రేమించే భర్త తనకున్నాడు, అయినా సరే బిడ్డలు లేనటువంటి బాధతో తను ఎంతో కుమిలిపోతుంది. చివరికి తనకు అర్థమైంది. ఆ శిలోహు మందిరంలోనికి వెళ్ళి ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మొర్రపెడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఏమంది అన్న, నాకు ఖచ్చితంగా మగ బిడ్డను దయచేయమని ప్రార్థన చేసింది. నోటితో తనకి ఏం కావాలో అది అడిగింది అన్న. అంతేగాని ఆ బిడ్డ విషయమై ఏదైతే అడిగిందో ఏం చేసింది, ఆ బిడ్డను నాకు అనుగ్రహించు, ఆ బిడ్డను నీకే అర్పించేస్తానని చెప్పి, నీకే ఇచ్చేస్తాను ఆ బిడ్డనని చెప్పింది. అంటే అలా పర్టికులర్గా దేవుడి దగ్గర మనము ఒక రీజనబుల్ ప్రేయర్ మనం చేయాలన్నమాట. ఏదో ఇస్తే నచ్చితే మానే కాదు. దేవుడి దగ్గర ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఒకవేళ జీసస్ ఈజ్ ఏ మాస్టర్, జీసస్ ఈజ్ సేవియర్ అని అంటారు. ఓకే, అది కొంతవరకే తీసుకోవాలి. అయితే దేవుడు ఒక మాస్టర్గా మనం అనుకుందాం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చదువుకున్నాను, మాస్టర్లు ఏమైపోయారో తెలియదు. అంటే దేవుడు అలాంటి వాడా? అంటే ఈరోజు ఒక టీచర్ ఉన్నాడు నీకు, ఇప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు తర్వాత క్లాస్లో కూడా అదే టీచర్స్ నీకు కావాలా? వస్తారా? రారు. అంటే దేవుడు అలాంటి వాడా నీకు? అంటే కొంతవరకే ఉండేవాడా దేవుడు? డాక్టర్ ఇంతవరకు మనకు అవసరం అంటే మనం రోగంతో ఉండే వరకునే డాక్టర్ అవసరం. మాస్టర్ ఎంతవరకు మనకు అవసరం అంటే ఆ స్టడీస్లో మనకు కంటిన్యూ కొనసాగేంత వరకునే అవసరం. ఆ తర్వాత వేరు. అంతేనే కదా? మరి దేవుడు కూడా అంతేనా? దేవుడు అంతే కాదు. మనం ఉన్నంత వరకు, తాను ఉన్నంత వరకు మనకు అవసరమైన వాడు దేవుడు. హల్లెలూయా. ఈ గాలి వలె అన్ని స్థలాలలోనూ విస్తరించినట్లుగా దేవుడు అన్ని కాలాల్లోనూ ఉన్నాడు కనుక ఆయన మనకి అన్ని స్థలాల్లోనూ కూడా, అన్ని సమయాల్లోనూ కూడా మనకు అవసరం. ఆనందంగా ఉన్నప్పుడు అవసరం, బాధలో ఉన్నప్పుడు అవసరం, కడుపు నిండినప్పుడు అవసరం, కడుపు కాలుతున్నప్పుడు అవసరం. అన్ని సమయాలలోనూ దేవుడు మనకి అవసరమై ఉన్నాడు. కనుక ఒక పర్టికులర్ రీజన్తో దేవుడి దగ్గర మనము ప్రేయర్ చేయాలని బైబిల్ గ్రంథం చెప్తోంది. హల్లెలూయా. రండి మూలవాక్యంలోనికి రండి, ముగిస్తానిక. తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడే ఉండెను, వేదనపడి ఇతని కంటిన తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ప్రార్థన మనం ఈ దినాన్ని ఖచ్చితంగా మనం ప్రారంభించినట్లయితే ఎబ్బేజు పొందిన ఆశీర్వాదం మనం పొందుతాం. ఎబ్బేజుకున్నటువంటి వేదన తొలగిపోయినట్లుగా మన వేదన కూడా తొలగిపోతుంది అంటున్నాడు. తర్వాత నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. చూడండి, దేవుని చెయ్యి తోడుగా కావాలంట. ఎవరైనా ఒక మాట ఏదైనా ఆశీర్వాదం కావాలంటే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు, అవునా కదా? యొబ్బేజు ప్రార్థన అలా కాదు. అందుకే నొక్కి చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎన్నో ప్రార్థన చేశారు బ్లెస్సింగ్స్ కొరకు. కానీ యొబ్బేజు ప్రార్థన ఒక డిఫరెంట్ ప్రేయర్ మాట, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేశాడు. అది మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండమంటాడు. అంటే నీకేం కావాలరా చెప్పు? దేవుని చెయ్యి కావాలా నీకు, లేకపోతే ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదమే కావాలి. కానీ ఆ ఆశీర్వాదం ఎలా కావాలంటే దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి. అందుకే దేవుని హస్తం ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇస్తుంది. దేవుని హస్తము, దేవుని చెయ్యి ఎలాంటిదో. నిర్గమకాండము 8వ అధ్యాయంలోనికి రండి, 16వ వచనం త్వరగా. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమంతటా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను.
శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. ఏంటి ఫుట్ నోట్లో ఏముంది? దేవుని వ్రేలు. దేవుని వ్రేలు అనగా దేవుని చెయ్యి, దేవుని హస్తం అని. అంటే యొబ్బేజు చేస్తున్నటువంటి ప్రార్థనలో తనకి ఏది తోడుగా ఉండాలట? దేవుని శక్తి. ఇది మనం కోరుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా చూస్తే శక్తి లేని క్రైస్తవులు. నిజమే, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటున్నారు, ఓకే, దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుని శక్తి అయితే మాత్రం లేదు వాళ్ళలో ఖచ్చితంగా అనమాట. కనీసం దేవుని శక్తితో నేను నింపబడాలి, దేవుని శక్తితో నేను ముందుకు సాగాలనేటువంటిది లేదు. అందుకని తిమోతి భక్తుల్లో చెప్పాడు, పైకి భక్తి గల వారాలు చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారట. కానీ యొబ్బేజు ఏం చేశాడు? ఇక్కడ ఆశ్రయిస్తూ ఉన్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అంటే దేవుని శక్తి, దేవుని చెయ్యిలో ఏముంది? శక్తి ఉండాలి. అది చెప్తుందన్నమాట. ఒక మాస్టరు, ఒక డాక్టరు, వాళ్ళ శక్తులు, వాళ్ళ సామర్థ్యాలు పరిమితము గలవు మాట, కొంతవరకనే. కానీ దేవుని శక్తి అపరిమితమైనది. అది మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో ఇన్ఫినిటీ అంటారు కదా, అనంతం అని అర్థం మాట. 8 నీ పడుకోబెట్టాలన్నమాట. హల్లెలూయా. ఇన్ఫినిటీ అలా ఉంటది. హల్లెలూయా. అంతేనా? అనంతమైనది దేవుని శక్తి. అంటే ఆ శక్తిని నువ్వు పొందుకుంటే ఇంకా నీకంటే ప్రపంచంలో ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. దేవుని శక్తిలో అంత గొప్ప ఆశీర్వాదం, దీవెన ఉంది కనుక ఆ శక్తితో మనం నింపబడాలి మాట. హల్లెలూయా. అంతేకాదు మొదటి రాజుల గ్రంథం ముగింపులో ఉన్నాము, లాస్ట్ క్లోజింగ్లో ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చాను. హల్లెలూయా. యెహోవా హస్తం ఏం చేసిందంట? ఏలియాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి. అంటే అహాబేమో రథముతో వెళ్తున్నాడండి, రాజు అయిన. రథం మీద వెళ్తున్నవాడు ముందు వెళ్తాడా? గుర్రం మీద లేకపోతే నడిచెళ్ళేవాడు పరిగెత్తుకునేవాడు ముందు వెళ్తాడా? ఎంతసేపు పరిగెడతా చెప్పండి? పోనీ 100 మీటర్లు, పోనీ 200 మీటర్లు, పోనీ 500 మీటర్లు. అంటే 500 మీటర్లు అంటే 1 కిలోమీటర్ అన్నమాట. హాఫ్ కిలోమీటర్. కిలోమీటర్కి 1000 మీటర్స్ 1 కిలోమీటర్ అంటారు. ఈ మ్యాథమెటిక్స్ కొలతలు ఉంటాయి అన్నమాట. 100 గ్రాములు, 1000 గ్రాములు అయితే 1 కేజీ కదా. సో అలాగా 1000 మీటర్లు 1 కిలోమీటర్. అందుకే మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద రాయిలు ఉంటాయి కదా, 100 మీటర్స్ రాయిలు ఉంటాయి అన్నమాట, 200 మీటర్స్ రాయిలు ఉంటాయి. అలా 1 కిలోమీటర్కి 200 మీటర్స్ అంటే 5 రాయిలు ఉంటాయి అన్నమాట. 100 మీటర్స్ అంటే 10 ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఎంతవరకు పరిగెడతాడు మనిషి? ఒక పరిమితి వరకు. అయితే దేవుని హస్తము ఏలియాని బలపరచగా అహాబు రథము కంటే ముందుగా పరిపాలి. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని శక్తి నీకు తోడై ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అంటే మానవ శక్తులు ఉన్నాయి, మంత్ర శక్తులు ఉన్నాయి, దైవ శక్తులు ఉన్నవి కదా. దేవుని శక్తి కూడా ఉంది. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలిచెను. దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని శక్తిని మనం పొందుకోవాలి దినాన్ని. ఆ దేవుని శక్తి ద్వారా రోగాల నుండి విడుదల పొందుతాం, సమస్య నుండి విడుదల పొందాం, అపజయాలు, అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నిటి నుండి కూడా మనం విడుదల పొందుతాం. అంటే అర్థం ఏంటంటే మన స్థితి నుండి మనం మార్పు చెందుతాం అని అర్థం. హల్లెలూయా. గొంగళ పురుగు చూస్తే, గొంగళ పురుగు తెలుసా? దాన్ని ఏమంటారు? కాక్రోచా? కాక్రోచ్. ఆ గొంగళ పురుగు
అలా ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా ముట్టుకోవాలి, అది వచ్చి వాడాలని కోరుకుంటారా? ఇష్టపడరు ఎవరు, తెలుసా? కానీ ఎప్పుడు ఇష్టపడతారు? ఆ గొంగలి పురుగే బటర్ఫ్లైగా మారుతుంది, తెలుసా? ఇది సిటీస్లో ఉన్న వాళ్ళకి కొన్ని తెలియదు, ఏది ఏంగా మారిపోతుంది, ఏ ఉత్పత్తి చెందుతుందో తెలియదు కొంతమందికి. నిజమే, సీతాకోక చిలుక ఎక్కడి నుంచి వచ్చిందంటే గొంగలి పురుగే సీతాకోక చిలుక పరిపక్వం పొందిందన్నమాట. అది ఎలా సాధ్యమో పాపి అయినటువంటి మనుషుడు పరిశుద్ధుడిగా మారి నిత్య జీవానికి దేవునితో ఉండడం కూడా సాధ్యమే. హల్లెలూయా. ముస్లిం సోదరులకి నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే ముస్లిం సోదరులు ఏ విషయంలో అంటే బైబిల్ గ్రంథంలో ఆదాము మొదలుకొని అబ్రహాం, ఇషాకు అందరూ కూడా ఖురాన్ షరీఫ్ని కూడా నా దగ్గర ఉంది. గల్ఫ్ నుండి మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఎప్పుడు 2006లో గల్ఫ్ నుండి నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి, సౌదీ అరేబియా నుండి తీసుకొచ్చినటువంటి ఖురాన్ షరీఫ్ నా దగ్గర ఉంది. తర్వాత మధు వాళ్ళ ఓనర్ గారు కాకినాడ షాప్ నుంచి ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఖురాన్ షరీఫ్ తమ్ముడు తీసుకొని వచ్చారు. అయితే దేవుణ్ణి గూర్చి సోదరులు ఏమంటున్నారంటే అంతా హల్లా ఉన్న యెహోవా, అబ్రాహాం భక్తులు అంతా కామనే. అయితే దేవుడు నరుడిగా ఎందుకు పడతాడు? ఈ నరులుకున్నటువంటి కాలకృత్యాలు తీసుకుని ఇటువంటి జీవితాన్ని భగవంతుడు ఆ దేవుడు ఎందుకు వస్తాడు? అలా రాడు అని అంటున్నమాట. అయితే యేసు ప్రభువారిని ప్రవక్త అని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. ప్రవక్త అబద్ధం చెప్పడని మహమ్మద్ ప్రవక్త చెప్పారు ఖురాన్ షరీఫ్లో, ఖచ్చితంగా చెప్పాడు. అంటే అబద్ధం చెప్పడని చెప్పినప్పుడు యేసు ప్రభుని ప్రవక్తగా చెప్తే అదే ఆయన ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం, ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అన్నాడు అనమాట. మరి ఇది అబద్ధం అవుతుందా, నిజం అవుతుందా? ఒకవేళ అది అబద్ధం అయితే మహమ్మద్ ప్రవక్త చెప్పింది తప్పు అనుకోవాలి అప్పుడు, అంతే కదా. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది తప్పు అనుకోవాలి. ప్రవక్తలు అబద్ధం చెప్పరని చెప్పింది ఖురాన్ షరీఫ్. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పింది ఖురాన్ షరీఫ్లో. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు. కనుక వాళ్ళకి అక్కడ కన్ఫ్యూజ్లో ఉన్నారన్నమాట. ఎంతో మంది ఖురాన్ చదివి 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 రక్షకుడు యేసు ప్రభు వారి అని తెలుసుకుని బాప్టిజం పొంది ఈరోజు భూమి మీద కూడా అనేకమైన ముస్లిమ్స్ కంట్రీలో సేవ చేస్తున్నటువంటి ముస్లిం వాళ్ళు, దేవుని సేవకులుగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు, తెలుసా? యూట్యూబ్లో సెర్చ్ చేయండి కావాలితే మీకు. హల్లెలూయా. సో ఇక్కడ నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ తెలియపరుస్తున్నటువంటి ఒక సత్యం, దేవుని హస్తమును ఎబ్బేజు కోరుకున్నాడు మాట. ఎబ్బేజు వేదన అనేటువంటి స్థితి నుండి దీవెనకరముగా ఘనత పొందిన వాడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే తాను చేస్తున్న ఒక పర్టిక్యులర్ ప్రేయర్ మాట. అది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. తర్వాత చదవండి ఆ మూలవాక్యం కింద ఆ 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చాలండి, ఇక్కడ కూడా ఏమని అంటున్నాడు? కీడు రాకుండా అంట. అంటే ఇతనికి ఏం కావాలి? ఎందుకేనే ఆశీర్వాదం కావాలా లేకపోతే ఎంతనంటే అదే ఆశీర్వాదం ఎలా కావాలో ఎందుకు కావాలో అది చెప్తున్నాడు. రాత్రి మెసేజ్ ఆశీర్వాదం ఎందుకు, ఎప్పుడు, ఎలా పొందుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు కదా, అలా మాట. ఆశీర్వాదం ఎందుకు పొందుకోవాలి, ఆశీర్వాదం ఎప్పుడు పొందుకోవాలి, ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి. కనుక దాంట్లోకి టైటిల్ రాత్రి సందేశంలో దీన్ని పెట్టాను. ఇప్పుడు అవన్నీ కూడా ఈయన పొందుకున్నాడు మాట. యొబ్బేజు కీడు రాకుండా అని ప్రార్థన చేస్తున్నాడు. అది మత్తయి సువార్త మనకి నేర్పిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక, ఫుట్ నోట్లో ఏముంది? కీడు నుండి, దుష్టి నుండి అంటే కీడు నుండి మమ్మను తప్పించుము. అంటే యొబ్బేజు ప్రార్థన ఎలా చూడాలి? నేను పొందుతున్న ఈ ఆశీర్వాదము కీడు వలన ఆగిపోకూడదు, శ్రమ వలన ఆగిపోకూడదు అంటూ తను ఏ విధంగా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు అని చెప్పుకుంటేనే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని మొదలుపెట్టాడు. అంటే చెయ్యిలో ఏముందని చెప్పాను? దేవుని శక్తి మాట. ఐగుప్తు దేశంలో శకునగాండ్రు ఉన్నారు, మంత్రగారులు ఉన్నారు, వాళ్ళెవరికి సాధ్యం కాలేదు ఆ శక్తి. కానీ దేవుని శక్తికి అది సాధ్యమైంది. భక్తులకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. తనను ఆశ్రయిస్తున్నటువంటి తన ప్రజలకు దైవ శక్తి అనేది దిగి వస్తుంది మాట ఖచ్చితంగా. అందుకనే కొన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మానవ అతీతమైనటువంటి కార్యాలు భక్తులలో జరుగుతాయి. ఖచ్చితంగా భక్తులు ప్రార్థన చేసినప్పుడు కూడా జరుగుతాయి. హల్లెలూయా. యొబ్బేజు ప్రార్థనలో ఇంత లాజికల్ ప్రేయర్ ఉందన్నమాట.
కేవలం ఒకటే నాకు ఆశీర్వాదం ప్రభు అంటే కొంతమంది ఆశీర్వాదం ఇచ్చారు. ఏం చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు కథలో చూడొద్దు కానీ ఏం చేశాడు? తండ్రి నా ఆస్తిలో సగ భాగం నాకు ఇచ్చే అన్నాడు. ఇదంతా నీదే కదా నాయన అంటే, అలా కుదరదు, నాకు కావాల్సింది ఇచ్చే అంటే ఇచ్చేశాడు. అంటే తన ఆశీర్వాదం తను పొందుకున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? ఆశీర్వాదం నాశనం చేసుకున్నాడు, నష్టపోయాడు, కీడుల్లో పడ్డాడు, శోధంలో పడ్డాడు, పాపంలో పడ్డాడు, అంతా చెడిపోయింది, పోగొట్టుకున్నాడు. కనుక యొబ్బేజు ప్రార్థన అలా కాదు, కీడుల నుండి తప్పించమన్నాడు, కీడు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి ప్రేయర్ తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో యొబ్బేజు ప్రేయర్ మళ్ళా బైబిల్లో ఎక్కడ కూడా కనబడ్డు. మీరు సెర్చ్ చేస్తే యొబ్బేజు అనేటువంటి ఆ పదజాలమే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి ఎక్కడ కూడా మళ్ళా కనబడదు. ఓన్లీ అక్కడ మాత్రమే కనబడుతుంది. అంటే అక్కడ దేవుడు మానవాళికి కావాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదము యొబ్బేజు ప్రార్థన దగ్గర పెట్టాడు. ఈ రోజు ఈ మాటలు పెట్టిన నీవు యొబ్బేజు లాగా అంత నిశ్చయముగా అంత భారముతో నీవు ఆ ప్రేయర్ చేస్తే యొబ్బేజు స్థితి మారిపోయినట్లుగా నా స్థితి నీ స్థితి కూడా మారిపోతుంది. హల్లెలూయా. నేను చిన్న వలస నుండి ఇక్కడికి రావడానికి కారణంలో ఒక కారణం ఏంటంటే, తాడో పేడో ఈ 3 రోజులు యొబ్బేజు పొందిన ఆశీర్వాదం పొందుకోవాలని నా ఆలోచన మాట. హల్లెలూయా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో అంటే నాకున్న వేయి మాట ఆ పేరు నేను పెట్టగా, ఉపవాస ఆశీర్వాద పండుగలు అనే పేరు పెట్టగా నా మనసులోనికి వచ్చిన తాట ఏంటంటే, ఎటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే యొబ్బేజు పొందుకున్నది పొంది తీరాలి ఈసారి నా లైఫ్లో, అది కలిగి ఉండాలి అని ఒక గోల్ పెట్టుకున్నాను నేను అనమాట. ఇప్పుడు యొబ్బేజు కోసం దేవుడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యొబ్బేజు ఆ కీడు నుండి తప్పించమన్నాడు, ఆ శోధన నుండి తప్పించమన్నాడు. దైవ హస్తమే, దేవుని శక్తే తనకు దయచేయమంటున్నాడు. ఇంత పర్టికులర్గా తను పూనుకున్నాడు. ఇక్కడ యొబ్బేజు కోసం నేర్పించవలసినటువంటి ఒక ప్రముఖమైన పాఠం ఉంది. అదేంటి చెప్పనా? యొబ్బేజు చుట్టూ మనుషులు, తల్లి, సోదరులు అందరూ ఉన్నారు. అందరినీ తను చూశాడు. కానీ తనకు అర్థమైంది ఏం చెప్పనా? నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరొక దిక్కు లేదు. డిపెండింగ్ ఆన్ ద గాడ్, దేవుని మీద ఆధారపడడం మాట. కానీ ఈరోజు అనేకులు ఒకటి చెప్పనా, దేవుడి మీద ఆధారపడట్లే. క్రైస్తవులు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడి దగ్గర ప్రేమగా అన్నీ ఉంటున్నారు. కానీ దేవుడే నీకు దిక్కవడం వేరు, దేవుడిని కలిగి ఉండడం వేరు. దేవుడే నీకు సర్వం అవడం వేరు, దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయడం వేరు. రెండు ఒకటి కాదు. షాప్కి వెళ్ళాం, ఎందుకు వెళ్తావు? షాప్లో ఉండిపోవడానికా? నీకు కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవడానికి వెళ్తా, కొంత ఎలా చెల్లించి కావాల్సినవి తెచ్చుకుంటా. అంటే దేవుడి దగ్గర కూడా అంతేనా? దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ వ్యాపకుడైనటువంటి దేవుడు, అన్ని సాధ్యము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ద్వారా సకల ఈవులను మనం పొందుకోవాలంట. అబ్రాహాము ఎవరి వలన ఆశీర్వదించబడ్డాడు? ఆయన వలన ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కనుక ముస్లిం సోదరులకు ఇంకొక క్లూ ఇస్తున్నాను. ఏం చెప్పనా? ఆ ఆదికాండంలో మమ్రే వృక్షం దగ్గర త్రిత్వముతో వెళ్ళాడు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి. అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకు దేవుడిగా, ట్రినిటీ ఈజ్ ఏ గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఏ సింగులర్, గాడ్ ఈజ్ ఏ ఫ్లూరల్. ఇబ్రీ పద ప్రకారం ఎలోహిం దేవునిగా మాట. అంటే బహుళత్వము కలిగినటువంటి దేవునిగా, ఒక్కడు కాకుండా ముగ్గురుగా, త్రిత్వముగా అబ్రాహాము దగ్గరికి వెళ్ళాడు. అందులో యేసు ప్రభు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాము కూడా ఆయనకి అన్నిటిలో 10వ వంతు ఆయనకే చెల్లించాడు ఆదికాండంలో, ఇంకొకరికి కాదు. ఇంకొక పేరు చెప్పిన, యేసు ప్రభుకి మరొక పేరు యెహోవా. తెలుసా? మరొక పేరు ఆయనకి యెహోవా. అది దేవుడే ఒప్పుకున్నాడు. యెహోవా దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఆయనకి ఏ బిరుదులు ఉన్నాయి, ఈయనకి అదే బిరుదులు ఉన్నాయి. కాబట్టి అబ్రాహాముకి తెలిసి ఇవన్నీ కూడా. సో ఇక్కడ అందరూ ఆలోచించినట్లయితే యొబ్బేజు ఇంకా దేవుడిని దిక్కు చేసుకున్నాడు. ఇప్పుడున్న క్రైస్తవులు అలా కాదు. వాళ్ళకి చాలా దిక్కులు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. కానీ దేవుడు వన్ ఆఫ్ ద పార్ట్ అంతే కాదు. దేవుడే సమస్తం మాట. జీసస్ ఈజ్ మై లైఫ్. నేను అదే నా స్టేటస్కి పెట్టుకుంటాను అనమాట. అది నా వాట్సాప్ పెట్టుకుంటాను కొటేషన్. అంటే దేవుడు నా జీవితంలో ఒక భాగం కాదు, దేవుడే నా జీవితం, దేవుడే నా సర్వము, దేవుడే నా సమస్తము ఆయనే మాట. కాబట్టి వన్ ఆఫ్ ద పార్ట్ కాదు దేవుడు. ఏంటి, నేను ఒకటే ప్రేగుతో బ్రతుకుతున్నాను ఇప్పుడు. అలాగే ఒక కిడ్నీతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ టైంలో అలా దేవుని కొరకు భక్తి ఎవరన్నా బ్రతికేటువంటి వాళ్ళు, నేను దేవుని కొరకు బ్రతకాలనుకున్నా, నా కిడ్నీ పడిందంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను నా కిడ్నీ ఇస్తాను, ఒకటి ఖచ్చితంగా ఇస్తాను. ఇది రియల్గా చెప్తున్నాను, జోక్ కాదు అంట. ఎందుకంటే న్యాయ అవయవము ఎవరికో ఇస్తే
వాళ్ళు దేవుని కొరకు కాకుండా వాళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి మంచి కలగకుండా వాళ్ళ లోకంలో వారి కొరకు బ్రతి నా అవయవాలు ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సమాజానికి మేలు కలిగేటువంటి మనుషులైతే వాళ్ళకి నా అవయములు ఇంకొక అవయవం ఇస్తాను. ఇప్పుడు శరీరంలో ఒకటే ప్రేగుతో నేను బ్రతుకుతున్నాను, అలాగే సపోజ్ గుండు ఒకటే ఉంది కదా అందరికీ, ఆ గుండు తీసేసా ఉంటే బ్రతుకుతామా? బ్రతకలేం. అంటే ఒక కిడ్నీ లేకపోయినా బ్రతకొచ్చు, ఒక ప్రేగు లేకపోయినా బ్రతకచ్చు, గుండు తీసేస్తే బ్రతకలు. అలా మానవాళికి దేవుడే దిక్కు మాట. దేవుడు లేకుండా ఈరోజు మానవుడు గొప్ప ఉద్యోగులో ఉండి, గొప్ప కులంలో ఉండి, గొప్ప మతంలో ఉండి, గొప్ప స్థితిలో ఉండి, గొప్పదనంతో ఉన్న ఉపయోగం ఏమి ఉండదు. గుండెకే లేనటువంటి శరీరం శవమే, అది మా ప్రాణమేమికి లేదు. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? హల్లెలూయా. కాబట్టి మానవాళికి గుండె దేవుడు మాట. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. అంటే ఆ హృదయం మీద దేవుడు సింహాసనశీలుడిగా కూర్చుండి చెడిపోయి పాడైపోయినటువంటి మానవ హృదయాన్ని బాగు చేసి మంచితో, ప్రేమతో, ఎథిక్స్, మొరాలిటీస్, లవ్, వాల్యూస్ అన్ని కూడా ఆ హృదయంలో పెడతాడట. ఎప్పుడు కూడా దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తులు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. తెలుసా? మీదే కులం, మీదే మతం, మీరు ఏంట్లు ఎలాంటివి ఉండవు. అందరితో వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ ఫ్రెండ్స్. ఈ విధమైనటువంటి భావజాలంతో, దైవ శక్తి కలిగి, దైవ భక్తి కలిగిన వారు ఈ భావజాలంతో ఉంటారు. చాలా మంది ఫాస్టర్లు అయినా సరే ఇతరులను చేరనివ్వరు, రానివ్వరు దగ్గరికి. అంటే ఖచ్చితంగా 100% మాట వాళ్ళు ఏమి దేవుని శక్తితో ఉన్నవాళ్ళు కాదు, దేవుని ప్రేమలో ఉన్నవారు కారు. అందుకే వాళ్ళు మిగిలిన వారితో కలిసిమెలిసి ఉండలేరు. వాళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది మాట. హల్లెలూయా. కాబట్టి యొబేజు జీవితానికి దేవుడు ఒక్కడు మాత్రమే దిక్కయ్యాడు. అందుకనే తను అంత అట్టడుగు స్థితిలో ఉన్నప్పటికీ కూడా అంత ఘనత తన సహోదరులందరికంటే. చూడాలి మీరు, తన పుట్టికతోనే తన తల్లి భయంకరమైనటువంటి పేరు పెడితే పుట్టిన తర్వాత ఇంకా నిందలు మొదలవే తన జీవితానికి. ఎవరి దగ్గర కూడా తల ఎత్తుకునేటువంటి పరిస్థితి దానికి లేదు. అంత నిస్సహాయమైనటువంటి హేయమైనటువంటి జీవితము ఇశ్రాయేలు దేవుని దగ్గర మొర్ర పెట్టి ఈ విధమైన ప్రార్థనతో తారుమారు చేసేసుకున్నాడు తానే. హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో ఉంది. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే అది నీ చేతిలో ఉంది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మాట. ఈ భావజాలంతో అదే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికడానికి కారణం ఏంటంటే దేవుడే నా దిక్కు మాట. అందరికి ఏం చేయాలని చేస్తాను, కానీ దేవుడి స్థానాన్ని ఇంకొక మనిషికి ఇమ్మంటే నేను చచ్చినా ఇవ్వను అసలు. పోనీ ఇన్ని కోట్లు నీకు ఇస్తాను, దేవుడిని అమ్మేస్తావు, నువ్వు ఇచ్చేస్తావు మాకంటే నోటి మాటతో కూడా ఇచ్చే ప్రసక్తి ఉండదు మాట. అంటే దేవుడే నా సర్వం, దేవుడే నా దిక్కు మాట. దానికి ఇంకా నో కాంప్రమైజ్ ఎవరితో కూడానే. అక్కడే ఇతరులకి నాకు క్లాస్ వచ్చేది మాట. కాబట్టి యొబేజు జీవితానికి అది మిగిలినటువంటి వారికి చూడాలి. అలాగా నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి ప్రాపర్టీ ఉంది, మంచి చదువు ఉంది, మంచి జ్ఞానం ఉంది అని వీళ్ళు దేవుని మీద ఆధారపడేది కొంచెము. అర్థమవుతుందా? కొంచెం. అంటే మిగిలిన ఆధారం అంతా దేని మీద? వాళ్ళ ప్రాపర్టీస్, జ్ఞానము, సంపద, ఉద్యోగం, వ్యాపారాలు, ధనం మీద మాట. అప్పుడు యొబేజు దేవుడు వాళ్ళకు ఉంటాడా? యొబేజు ఆశీర్వాదం వాళ్ళకు ఉంటుందా? ఉండదు మాట. కాబట్టి యొబేజు ఆశీర్వాదం పొందడానికి ఇది రీజన్ మాట. ఈరోజు ఖచ్చితంగా యొబేజు లాగా నువ్వు ఒదిగిపోతే, యొబేజు లాగా నువ్వు అప్పగించుకుంటే, యొబేజు లాగా నీవు దేవుడి మీదే ఆధారపడిపోతే, దేవుడే దిక్కని, దేవుడే సర్వం అనుకుంటే రేపు పొద్దుట అనేకులకు నువ్వే దిక్కు అవుతావు. తెలుసా? ఈరోజు నిన్ను అంటరాని వానిగా హీనంగా ఏంగా అనేకులు చూడొచ్చు మాట. రేపు పొద్దుట అనేకులకు నువ్వు దిక్కు అవుతావు. ఈరోజు నిన్ను బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, నష్టపెట్టి, కష్టపడిన వాళ్ళు కూడా నువ్వే దిక్కు అవుతావు. ఎప్పుడు? దేవుడే నీకు దిక్కు అయినప్పుడు. డబ్బు కంటే, ధనము కంటే, లోకములు ఇంకో అన్నిటి దానికంటే దేవుడే నీ దిక్కు అవ్వాలి. కొంతమంది దేవుడిని ప్రేమిస్తారు కానీ వీళ్ళ చిత్తం దేవుడు చెయ్యాలి, దేవుని చిత్తం వీరు చేయరమాట. అదేంటో మరి నేను చాలా మంది క్రైస్తవులను చూస్తాను. అంటే వీళ్ళ చిత్తంలో దేవుడు చేయాలి, దేవుని చిత్తం వీళ్ళు చేయరమాట. దేవునికి నేను నచ్చదు. యొబేజు దేవుడిగా వాళ్ళకు ఉండడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యొబేజును ఆశీర్వదించినటువంటి దేవుడు ఖచ్చితంగా నిత్యముగా నిన్ను నన్ను వింటున్నటువంటి వారిని ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమే. మరి నీకు ఇష్టమేనా? హల్లెలూయా. ఏమైనా చేయమన్నాడు దేవుడు? ఏం చేయలేదు. అంటే దిక్కు లేని వారు ఎంతో మంది ఉన్నారండి. చాలా మంది మా సైడ్ కూడా చూస్తే పెళ్ళిళ్ళకి కూడా ఏం చేస్తారు తెలుసా? ఈ దిక్కుకి ఎలాంటి సంబంధాలకి అని చెప్తారు. సంబంధాల కంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఆ దిక్కుకి వెళ్ళాలి, ఈ దిక్కు వెళ్ళాలి, ఈ దిక్కు వెళ్ళాలి అని చెప్తారు. నేను కూడా చెప్తాను, అన్ని దిక్కులకు యెహోవాయే దిక్కు అని చెప్తాను. హల్లెలూయా. ఈ దిక్కు మంచిది, ఆ దిక్కు కాదు. దేవుడు లేనటువంటి అన్ని దిక్కులు కూడా చెడ్డవే. హల్లెలూయా. బైబిల్లో ఉత్తర దిక్కు ఉంది, తూర్పు దిక్కు ఉంది, పడమర దిక్కు ఉంది, దక్షిణ దిక్కు కూడా. బైబిల్లో దిక్కులు కూడా ఉంది.
భక్తుడు ఒక్కొక్క దిక్కుకెళ్ళి చూస్తున్నాడు అనమాట. యోబు గ్రంథంలో మనకు కనపడితే దిక్కుల కోసం అన్నమాట. తెలుసా, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. అంటే ఇప్పుడు జస్ట్ ఆ పేరు పలికాను అంతే. ఎప్పుడు నా సబ్జెక్ట్ దాంట్లో చెప్పలేదు ఇంతవరకు. హల్లెలూయా. కాబట్టి నీవు అన్ని దిక్కులను దేవుడే చేసేసుకోవాలి. కానీ లోకంలో ఏదో ఒక దిక్కే మంచిగా చేసుకున్నారు ప్రజలు. అంటే మిగిలిన దిక్కులు మంచివి కాదంట, ఒక దిక్కే మంచిదంట. కాబట్టి ఎన్ని దిక్కులు అయితే ఉన్నాయో అన్ని దిక్కుల్ని దేవుడే దిక్కు చేసుకో, అప్పుడు నీకు అన్ని కూడా మంచివే అవుతాయి. కాబట్టి యోబేజు తన జీవితంలో కీడు రాకుండా ప్రార్థన చేశాడు. దేవుని హస్తము తనకు తోడుగా ఉంచేయమన్నాడు. నిశ్చయముగా నన్ను ఆస్వాదించమన్నాడు. నా సరిహద్దులను విశాలపరచు, ఎస్టాబ్లిష్ చేయమని కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజు యోబేజు లాగా నీవు ఆ విధంగా దేవుడే దిక్కైపోయి దేవుడి మీదే ఆధారపడిపోయి ఆ విధంగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అనేక వేలాది మందికి, లక్షల మందికి దేవుడు నిన్ను దిక్కుగా చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన